Hello everyone, it's Jyoti. Welcome back to my channel. Welcome to one more beautiful episode. ఈ ఎపిసోడ్ ఏంటంటే డిఐవై వీడియో. ప్లెయిన్ టీషర్ట్స్ పైన మనం ప్రింట్ చేస్తాము. మన ఓన్ హ్యాండ్స్తో ప్రింట్ చేస్తాము. ఈ ప్రింటింగ్ ప్రాసెస్ చూసేయండి. నేను ఒక 4 టీషర్ట్స్ తీసుకుంటున్నాను ఈరోజు ప్రింట్ చేయడానికి. ఒక్కొక్క టీషర్ట్ పైన ఒక్కొక్క ప్యాటర్న్లో ప్రింట్ చేస్తాము ఒక్కొక్క టూల్ యూస్ చేసి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ టీషర్ట్ పైన ప్రింట్ చేద్దాము. ఈ టీషర్ట్ మధ్యలో ఇలా ఒక కార్డ్బోర్డ్ షీట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఆ ప్రింట్ వేరే సైడ్ ఆఫ్ ద టీషర్ట్కి బ్లీడ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి కార్డ్బోర్డ్ షీట్ పెట్టుకోవాలి. ఇదేంటంటే ఒక పజల్ షేప్ని ఒక పేపర్ పైన నేను డ్రా చేసి దాన్ని కట్ చేసుకున్నాను. ఈ కట్అవుట్ని వచ్చేసి ఒక స్టెన్సిల్ లాగా యూస్ చేస్తాము. అండ్ ఈ ప్రింట్కి మనం స్పాంజ్తో ప్రింట్ చేయబోతున్నాము. నేను ఇక్కడ 3 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను. బ్లూ, గ్రీన్ అండ్ యెల్లో. ఒక ఓంబ్రే ఎఫెక్ట్ వచ్చేలాగా స్పాంజ్తో డ్యాబ్ 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 చేస్తూ ప్రింట్ చేసుకుంటాము. ఒక సైడ్ నుండి బ్లూ కలర్తో స్టార్ట్ చేసి సెంటర్లో గ్రీన్ అండ్ ఈ సైడ్ వచ్చేసి యెల్లో కలర్ వచ్చేసేటట్టు నేను చేసుకోవాలని అనుకున్నాను. కాబట్టి అవన్నీ 2 కలర్స్ బ్లెండ్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకుంటూ ఒక ఓంబ్రే ఎఫెక్ట్ వచ్చేలాగా ప్రింట్ చేసుకోవాలి. స్పాంజ్ని రబ్ చేయకూడదు. ఓన్లీ డ్యాబ్ డ్యాబ్ చేస్తూ మాత్రమే చేయాలి. స్పాంజ్ని రబ్ చేస్తే ఏంటంటే దాని పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చేసి పెయింట్ అంతా మెస్అప్ అయిపోతుంది. అందుకని డ్యాపింగ్ మోషన్లో మాత్రమే మనం ఇది ప్రింట్ చేసుకుంటాము. ప్రింటింగ్కి మనం ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఆర్ అక్రిలిక్ పెయింట్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్. కానీ ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కొంచెం పెయింట్ చేసిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి. అక్రిలిక్ పెయింట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. టీషర్ట్స్ కాబట్టి నేను అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. కొంచెం హార్డ్గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి. ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సెకండ్ వచ్చేసి గ్రీన్ కలర్ టీషర్ట్ పైన ప్రింట్ చేస్తున్నాను. దీనికి కూడా సేమ్ ఒక కార్డ్బోర్డ్ షీట్ మధ్యలో పెట్టుకోవాలి. పెయింట్ బ్లీడ్ అవ్వకుండా. అండ్ ఒక రూలర్ పెన్సిల్ తీసుకొని ఇప్పుడు నేను పాయింట్స్ మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నానో అక్కడ. ఇలా అయితే సెంటర్లో వస్తుంది. లేదంటే కొంచెం అటు ఇటుగా అయిపోతుంది. అందుకని చెప్పి ముందే మార్క్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ మాస్కింగ్ టేప్స్ స్టిక్ చేసుకోవాలి. ఇవి స్టిక్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సెంటర్లోకి వచ్చేటట్టు స్టిక్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో ఉన్న ఏదో ఒక థింగ్ తీసుకోవాలి. వుడెన్ బ్లాక్ అయినా కూడా వర్క్ అవుతుంది. నా దగ్గర వుడెన్ బ్లాక్ లేదు. అందుకని చెప్పి నేను ఒక ఓల్డ్ ఇయర్బడ్స్ కేస్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక థిక్ థ్రెడ్ తీసుకొని దాని చుట్టూ ఇలా ర్యాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఊల్ తీసుకున్నాను. మీరు ఏ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఇలా నచ్చిన షేప్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ తీసుకుంటున్నాను. ఈ పెయింట్లో డిప్ చేసి ప్రింట్ చేస్తానన్నమాట. ప్రింట్ వచ్చేసి ఒకటి హారిజెంటల్గా అండ్ ఇంకొకటి వెర్టికల్గా ప్రింట్ చేసుకుంటే ప్యాటర్న్ బాగా వస్తుంది. నేను అదే ఫాలో అవుతున్నాను. అలా మీకు ఎన్ని లైన్స్లో కావాలంటే అన్ని లైన్స్లో ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు టేప్స్ రిమూవ్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రింట్ అయిపోయినట్టే. నాకు పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పి స్కూల్లో ఉండేటప్పుడే సమ్మర్ హాలిడేస్లో నేను ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను. టీషర్ట్స్ పైన ప్రింట్ చేయడం ఫస్ట్ టైం. బట్ ప్రింటింగ్ అంతా బాగానే వచ్చింది. మనం అన్నీ అరేంజ్ చేసుకుంటే కరెక్ట్గా ఒక 10 మినిట్స్ కూడా పట్టదు ఒక టీషర్ట్ ప్రింట్ చేసుకోవడానికి మనం. అండ్ మనం ప్రింట్ చేసుకున్నవే వేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది మనకి. మన హ్యాండ్స్తో మనం చేసుకొని వేసుకోవడంలో ఉన్న ఫీలింగే వేరు. థర్డ్ టీషర్ట్ కోసం ఒక పేపర్ పైన హార్ట్ డ్రా చేసి దాన్ని స్టెన్సిల్గా యూస్ చేయబోతున్నాం. అండ్ ఈ ప్రింట్ వచ్చేసి పొటాటో చేస్తున్నాము. పొటాటో పైన హార్ట్ షేప్ డ్రా చేసి దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పొటాటోని పెయింట్లో డిప్ చేసి ప్రింట్ చేసుకుంటున్నాను. ఈ హార్ట్లోనే హార్ట్స్ లాగా ర్యాండమ్గా ప్రింట్ చేసుకుంటున్నా. ఇది పర్ఫెక్షన్ లాంటిది ఏం లేదు. ఎక్కడ నచ్చితే అక్కడ ర్యాండమ్‌గా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళడమే హార్ట్‌ని ట్రేస్ చేసుకుంటూ.
ర్యాండమ్‌గా ఈ హార్ట్‌లో మొత్తం పొటాటోతో హార్ట్ ఫిల్ చేయాలి. ప్రింటింగ్ కూడా పర్ఫెక్ట్ ప్రింట్ అవ్వాలని ఏం లేదు. ఒకటి డార్క్‌గా, ఒకటి లైట్‌గా అలా వస్తేనే బావుంటుంది. ఎడ్జెస్‌లో మాత్రం మొత్తం ప్రింట్ చేయాలి. అప్పుడే షేప్ అనేది తెలుస్తుంది. అండ్ దీని ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టీ షర్ట్. ఇది వైట్ టీ షర్ట్ తీసుకున్నాను. దీనిపైన ఒక రెయిన్‌బో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి రెయిన్‌బో షేప్ వచ్చేటట్టు అలా టేపింగ్ చేసుకొని ఎక్సెస్ అంతా కట్ చేస్తున్నాను. టేపింగ్ చేయకుండా కూడా మీరు ర్యాండమ్‌గా ప్రింట్ చేయాలంటే చేయొచ్చు. కానీ రిస్క్ లేకుండా టేప్ చేసుకోవడం బెటర్. రెయిన్బో కలర్స్ కూడా కొంచెం పేస్టల్‌లో వచ్చేలాగా నేనే మిక్స్ చేసుకున్నాను కలర్స్ అన్నీ. దీనికి ఫింగర్ యూజ్ చేస్తున్నాము ప్రింట్ చేయడానికి. ఫస్ట్ రెడ్ తీసుకున్నాను. ఈ రెడ్ కలర్‌ని ఫింగర్‌తో అలా ఒక లైన్‌లో స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కలర్స్ కూడా ఒకదానిపై ఒకటి కొంచెం ఓవర్‌లాప్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ రెడ్ కలర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్ కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకున్నాను. ఆరెంజ్ కలర్ తర్వాత యెల్లో కలర్ తీసుకున్నా. యెల్లో కలర్ కూడా ఇలానే స్ప్రెడ్ చేస్తున్నాను. ఒకదానికొకటి ఓవర్‌లాప్ చేసుకుంటూ. అది మిక్సింగ్ ఎఫెక్ట్ వస్తుందని. నెక్స్ట్ కూడా సేమ్ ఇలానే గ్రీన్, బ్లూ అండ్ పర్పుల్ కలర్స్ కూడా అలానే స్ప్రెడ్ చేశాను టీ షర్ట్ పైన. నేను ఈ ప్రింటింగ్ ప్రాసెస్ అంతా ఈవినింగ్ 6:00 కల్లా స్టార్ట్ చేశాను. సో, లాస్ట్ టీ షర్ట్ అయ్యేసరికి కొంచెం చీకటయిపోయింది. బట్ ఒక టీ షర్ట్‌కి 10 మినిట్స్ కంటే కూడా ఎక్కువ పట్టలేదు. అంతా మనం అరేంజ్ చేసుకొనుంటే డెఫినిట్‌గా 10 మినిట్స్‌లో అయిపోతుంది ఒక్కొక్క టీ షర్ట్. లాస్ట్‌లో టేపింగ్ అంతా రిమూవ్ చేసుకోవడమే. అంతే గైస్, ప్రింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రింట్ చేసిన టీ షర్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ అలానే డ్రైయింగ్‌కి ఉంచేయాలి. కార్డ్‌బోర్డ్ షీట్స్ కూడా ప్రింట్ అంతా కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాత మాత్రమే బయటికి తీయాలి. లేదంటే ప్రింట్ అంటుకుపోతుంది. ఒక 24 అవర్స్ తర్వాత ఈ టీ షర్ట్‌ని రివర్స్ చేసి ఐరన్ చేసుకుంటే ప్రింట్ అంతా స్టేబుల్‌గా స్టిక్ అయిపోతుంది. డ్రైయింగ్ అండ్ ఐరనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ షర్ట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. That's it for today's video, guys. Thank you for watching. See you in the next one. Bye.